హాయ్ అండి, అందరికీ నమస్తే. బిలియనియర్ వైఫ్ పార్ట్ 58. బేబీ, యూ లుక్ సో హాట్ అంటూ ఆమె అతని చెవి దగ్గర మెల్లగా చెప్పి అతని చెంపలను నూరింది. అసహ్యంతో అరవింద్ తన పిడికిళ్లను గట్టిగా బిగించాడు. అతని మనసు అరవింద్ మనసును గట్టిగా అరుస్తూ ఆమెను తన నుంచి దూరంగా తోసేమని చెప్తున్నా చారు మాత్రం అతని వ్యక్తిగత హద్దులను దాటేలా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. అంతలో ఆమె ఫోన్ రింగ్ అవటంతో ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక చిరాగ్గా అరవింద్ కి దూరంగా జరిగి ఫోన్ ఎత్తింది. అవును డాడ్, నాకు ఆయన బాగా నచ్చారు. పెళ్లి తేదీ ఫిక్స్ చేయండి. ఓకే డాడ్, నేను వస్తున్నాను అని చెప్పి కాల్ ముగించింది. తర్వాత అరవింద్ను తల నుంచి కాళ్ళ వరకు ఒకసారి చూసి అతనికి దగ్గరగా వచ్చి అతని ఇష్టానికి విరుద్ధంగా అతని పెదవులపై ముద్దు పెట్టి వెళ్తాను బేబీ అంది. అతని చెంపను తట్టి ఇక నీచమైన చిరునవ్వు నవ్వుతూ అరవింద్ ఇష్టాలతో ఏమాత్రం సంబంధం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చారు వెళ్ళిపోయిన వెంటనే అరవింద్ కళ్ళల్లో నిస్సహాయత, కన్నీళ్లు ఉప్పొంగాయి. తన పరిస్థితికి కారణం తన తల్లేనని భావించి ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. అదే సమయంలో మేఘన లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే అరవింద్ ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి ఇక తనని హత్తుకున్నాడు. మేఘన ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని నుంచి విడిపోవడానికి ప్రయత్నించింది. కానీ అరవింద్ ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకుని తనకు దగ్గరగా లాక్కున్నాడు. చారు చేసిన అసహ్యమైన స్పర్శకు సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని మేఘన ప్రేమతో నిండిన స్పర్శతో చెరిపేయాలని అతను ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో మేఘ మనసులోని తనపై ఉన్న అసహ్యం మరింత పెరిగిపోయింది. అతను ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాడు. మేఘన షాక్ తో ఉండిపోయింది. అతను తన చెంపలను ఆమె చెంపలకు వానించాడు. అరవింద్ ఈ ప్రవర్తనతో మేఘన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జారాయి. తనలో ఉన్న శక్తిని అంతా కూడగట్టుకుని బలంగా తోసింది. వరుసగా అతని చెంపపై ఎన్నో చెంపదెబ్బలు కొట్టింది. అరవింద్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనంగా దెబ్బలన్నీ భరించాడు. తర్వాత అక్కడే కూర్చుని చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలు పెట్టాడు. మేఘన అతని వైపు అసహ్యంతో నిండిన చూపు చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ కోపంగా వాష్రూమ్ వైపుకు నడిచింది. అచ్చం అదే సమయంలో రాజశేఖర్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. తన మేనల్లుడి ఆ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్కి గురై వెంటనే అతని దగ్గరకు భయంతో పరిగెత్తుకుని వెళ్ళాడు రాజశేఖర్. అరవింద్ అక్కడే మోకాలపై కూర్చుని నేలను గట్టిగా పిడికిలతో కొట్టడం మొదలు పెట్టాడు. చారు చేసిన నీచమైన ప్రవర్తనను అతను అంగీకరించలేకపోతున్నాడు. అలాగే ఆ కోపంలో మేఘనతో తాను ప్రవర్తించిన తీరు కూడా అతనికి నచ్చలేదు. తనపై అసహ్యం వేసి అతని కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారగా జారాయి. తన తల్లి, తన ప్రేయసి ఇద్దరూ తనను అర్థం చేసుకోలేకపోవటం అతని హృదయాన్ని మరింత ముక్కలు చేసింది. ఇక అప్పుడే తలుపు తీసుకుని లోపలికి వచ్చిన రాజశేఖర్ తన మేనల్లుడి పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. అరవింద్ ఆ గొంతు వినగానే అరవింద్ చాలా రోజుల తర్వాత తన తల్లిని చూసిన దూడలా పరిగెత్తుకెళ్లి తన మావయ్య నడుమును గట్టిగా పట్టుకుని ఏడవడం మొదలు పెట్టాడు. అరవింద్, ఏమైంది నాన్నా? మావయ్య జరిగిన విషయం చెప్పే పరిస్థితిలో అతను లేడు. ఏదో చాలా చెడు జరిగిందని రాజశేఖర్ అర్థం చేసుకున్నాడు. అందుకే అతన్ని మరిన్ని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టలేదు. అతన్ని నెమ్మదిగా లేపి కళ్ళల్లోని కన్నీళ్లు తుడిచి తాగడానికి నీళ్ళిచ్చాడు. తర్వాత అతని షర్ట్ తొడిగించి చెదిరిపోయిన జుట్టును సరిచేశాడు. చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోయిన అరవింద్ రాజశేఖర్లోనే తండ్రి రూపాన్ని చూసేవాడు. అలాగే సంతానం లేని రాజశేఖర్ కూడా అతన్ని తన సొంత కొడుకులా ప్రేమించేవాడు. దత్తత తల్లి తృప్త కంటే కూడా అరవింద్ ఎక్కువ సమయం తన మామయ్యతోనే ఉండేవాడు. ఒకసారి రాజశేఖర్ గాయపడి కోమాలో ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా కృంగిపోయేది కూడా అరవిందే. ఇక మేఘన కోపంలో అరవింద్ను వరుసగా చెంపదెబ్బలు కొట్టిన తర్వాత ఏడుస్తూ వాష్రూమ్ లోకి వెళ్లి అద్దంలో తన ముఖాన్ని చూసుకుంది. వెంటనే ఆ పోలీస్ అధికారి చెప్పిన బెదిరింపు ఆమెకు గుర్తొచ్చింది. వీళ్ళ కారణంగా తనకు లేదా తన కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందా అనే భయం ఆమెను వెంటాడుతుంది. ఆ భయం నిస్సహాయతతో ఆమె లోపలే కుమిలిపోతుంది. కొద్దిసేపటికి తర్వాత బయటికి రాగానే అక్కడ రాజశేఖర్ నిలబడి ఉన్నాడు. ఆయనను చూసిన వెంటనే ఆమె మౌనంగా తల వంచి నిలబడిపోయింది. వారిద్దరిని చూసిన రాజశేఖర్ కాసేపు ఆలోచించి, అరే మేఘన, నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడిగాడు. అవును సార్, చెప్పండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అరవింద్, మనం జైపూర్కి బయలుదేరాలి. ఎందుకు మావయ్య? నా అల్లుడు సూరజ్ ఫోన్ చేశాడు. రేపు నా చిన్న మనవడి నామకరణం. కుటుంబం మొత్తం తప్పకుండా రావాలని మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. సరే మావయ్య, మనం అంతా వెళ్దాం. ఇప్పుడే ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. అరవింద్ అంగీకారం తెలిపాడు. తర్వాత రాజశేఖర్ మేఘన వైపుకు తిరిగి,
మేఘన, నువ్వు కూడా తప్పకుండా రావాలి అన్నారు. సార్, నేను ఎందుకు వస్తాను? ఇది మీ ఇంటి కార్యక్రమం కదా, నేను ఇక్కడ పనులు చూసుకుంటాను అని మేఘన చెప్పింది. లేదు మేఘన, నువ్వు రావాల్సిందే. చెన్నైలో కూడా కొన్ని పనులున్నాయి. నా పిఏగా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు కూడా రావాలి. ఇది నీకు తెలియదా అని రాజశేఖర్ అన్నాడు. అరవింద్ మాటలకు మేఘన కోపంగా అతన్ని చూసింది. పళ్ళు బిగించి తల ఊపుతూ సరేనని తప్పక ఒప్పుకుంది. సరే, నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను. అరవింద్, నువ్వు ఇప్పుడు బాగున్నావా నానా అంటూ రాజశేఖర్ అతని తలపై చేతిని వేశాడు. నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలిరా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అరవింద్ మేఘన వైపుకు చూశాడు. కానీ ఆమె కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది. మరి చూద్దాం, ఇటు జైపూర్లో రాత్రి చీకట్లు తొలగిపోతూ సూర్యుడు మొదటి కిరణాలు వెలుగుతున్నాయి. చల్లటి గాలి వీస్తూ పక్షులు తమ గుంపులతో కిలకిలమంటూ ఉన్నాయి. ఆ ఆహ్లాదకరమైన ఉదయాన్నే నీలాక్షి తన ఉబ్బిన పొట్టను పట్టుకుని నెమ్మదిగా వచ్చి సూరజ్ను లేపడానికి ప్రయత్నించింది. సూరజ్, సూరజ్ అని అతను భుజం తాకుతూ పిలిచింది నీలాక్షి. నీలా, ఇక నాతో కాదు, నన్ను నిద్రపోనివ్వు. నాకు చాలా నిద్ర వస్తుంది. రాత్రంతా పనిచేసి వచ్చాను కదా నా బంగారం. అందంతో నిద్ర కూడా మర్చిపోయాను. నీ చెంపలు ఇలా చాలా పువ్వులా ఉబ్బి నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటున్నాయి అని అంటూ సూరజ్ ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ముందుకొచ్చాడు. అతని ప్రవర్తన చూసి నీలాక్షి తల పట్టుకుంది. సూరజ్, మీరు నీలా అనుకుంటుంది అది దిండు. లేవండి, లేట్ అవుతుంది. ఏ రోజు అనేది మర్చిపోయారా? అన్నీ తెలుసు, నన్ను నిద్రపోనివ్వు. నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను కదా అంటూ దిండు హత్తుకుని మళ్ళీ పడుకున్నాడు సూరజ్. అంటే మీకు నిద్ర ఎక్కువ ఇష్టం కదా? సరే, ఇక నేను మాట్లాడను. నేను బిడ్డ ఇద్దరం మీతో మాట్లాడం అని నీలాక్షి నాటకం చేస్తూ సోఫాలో కూర్చుంది. అయ్యో, కోపం వచ్చేసిందా అని అతను లోపలే ఆలోచించాడు. నీలా, నా ప్రియమైన నీలా, అలా కాదురా, నేను జోక్ చేస్తున్నాను. నా కోసం నువ్వే అన్ని. నేను ఇప్పటికే లేచాను చూడు అంటూ అతను దగ్గరకు వచ్చాడు. నీలాక్షి మాత్రం నవ్వు ఆపుకుంటూ కోపం నటించింది. సూరజ్ ఆమె దగ్గర కూర్చొని, నేను ఎంత బ్రతికే దురదృష్టవంతుని కదా, నిద్రలో ఏదో చెప్పేశాను కదా, దానికి ఎంత కోపమా అని అన్నాడు. అప్పుడు అతని చూపు ఉదయపు మంచు వంటి అందంతో మెరిసిపోతున్న నీలాక్షిపై పడింది. ఆమెను తన చేతుల్లోకి తీసుకోవాలి అనే కోరిక అతనిలో పెరిగింది. ఆమె శారీని కొంచెం సరిచేస్తూ తన పొట్టపై చేతిని వేసి, నాన్న, అమ్మతో చెప్పు నాన్నతో మాట్లాడమని, నేను నీకు ముద్దు పెడతాను అని అన్నాడు. నీలాక్షి వెంటనే అతని తలను పట్టుకుని సూటిగా కూర్చోబెట్టింది. ఇవేమీ అవసరం లేదు, వెళ్ళిక చాదర్ తీసుకుని పడుకోండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని అంది. సూరజ్ ఆమె కోపానికి నవ్వేశాడు. వెంటనే ఆమెను లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు, వదలండి అని ఆమె అంది. అతను ఆమెను వెనక నుంచి గట్టిగా హత్తుకుని ప్రేమగా అల్లరి చేస్తూ దగ్గరికి తీసుకున్నాడు. నీలాక్షి శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. సూరజ్ ఆమెను తన వైపుకు తిప్పి ప్రేమతో ఆమెకు ముద్దు పెట్టాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఉన్న కోపం అంతా కరిగిపోయింది. కొద్దిసేపటికి తర్వాత సూరజ్ నవ్వుతూ, ఇప్పుడు నువ్వే గట్టిగా అరవాలి అని అన్నాడు. ఏంటి అని నీలాక్షి ఆశ్చర్యంగా అడిగింది. అవును, నువ్వు కలలో అరుస్తున్నావు కదా. మన పెళ్లి తర్వాత ఒకరోజు నేను నిద్రపోతున్నాను, నువ్వు నన్ను లేపి నేను కోప్పడి నేను సోఫాలో కూర్చోబెడతాను. తర్వాత నువ్వు కోపంగా అరుస్తావు. అప్పుడు నిన్ను అడిగితే నాన్న నన్ను తన్నాడు అంటావని నాకు కలొచ్చింది. అందుకే నిజంగానే అలా జరుగుతుందేమో అనుకున్నాను అని అన్నాడు. ఇప్పుడు నేను కాదు, మీరు అరుస్తారు అంటూ నీలాక్షి అతని చెంపలు లాగింది. అయ్యో, నేనేం చేశాను, నొప్పి వస్తుంది, వదులు అని అతను అరిచాడు. చూడండి, మీ వల్లే నా శారీ మొత్తం చెడిపోయింది అని అంది నీలాక్షి. అంత చిన్న విషయానికా, నేను సరిచేస్తానులే అంటూ సూరజ్ ఆమెను మళ్ళీ ఎత్తుకుని బాత్రూంలోకి తీసుకెళ్లాడు. షవర్ ఆన్ చేయగానే నీరు వాళ్ళిద్దరినీ తడిపేసింది. సూరజ్ అని ఆమె అరిచింది. నేను ఆల్రెడీ స్నానం చేశాను కదా, మళ్ళీ ఎందుకు అని. కానీ నేను ఇంకా చేయలేదు కదా అంటూ అతను నవ్వుతూ చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య జరిగిన ఆడిపాడే ప్రేమ భరిత అల్లరితో కొంతసేపటికి తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. ఇటు రాత్రుడు హవేలీ మొత్తం పూలతో అందంగా అలంకరించబడి ఉంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో ఆనంద వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో అందరూ పై అంతస్తులోని అలంకరణను చూస్తూ ఉండగా అదే సమయంలో రాజశేఖర్, అరవింద్, తృప్త మరియు మేఘన లోపలికొచ్చారు. రఘువీర్ గారు వారిని స్వాగతించారు. ఇంటి వైభవం చూసి తృప్త ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
ఈ పేద తల్లి కూతుళ్ళ చమత్కారం చూడండి. ఉమ్, ఎలా పెద్ద ఇళ్లను పట్టేశారో. తల్లి నా అన్నయ్యను వలలో వేసుకుంది, ఈ నీలక్షి సూరజ్ను పట్టేసింది. నిజంగా అదృష్టవంతులు అని మనసులోనే అనుకుంది. అంకుల్ గారు, మీరందరూ ఇక్కడే ఉన్నారు. ఇక ఫంక్షన్ హీరో కూడా ఇక్కడే ఉన్నాడు. కానీ సూరజ్ ఇంకా అని ఆమె మాట మధ్యలోనే ఆగిపోయింది. నీలక్షి ఎక్కడా అని అరవింద్ చుట్టూ చూస్తూ అడిగాడు. మేము కూడా ఆమె కోసమే ఎదురు చూస్తున్నామని రఘువీర్ జవాబిచ్చాడు. అంటే ఆమె ఉదయం నుంచి కిందకి రాలేదని అడిగితే ఆయన తలూపాడు. అంకుల్ గారు, ఆమె గదేది? నేను నా ప్రిన్సెస్ నీలక్షిని నేనే తీసుకొస్తాను అని అరవింద్ అధికారికంగా అన్నాడు. అరవింద్ సూరజ్ గదివైపుకు అడుగులు వేయబోతున్న సమయానికి బయట గేటు దగ్గర ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. ఆ కారు రావటంతో అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరి చూపులు ఆ వైపుకే తిరిగాయి. కారు డోర్ తెరుచుకుంది. ముందుగా ఒక వ్యక్తి దిగి చుట్టూ ఒకసారి చూశాడు. ఆ చూపులోని ఏదో గంభీరత, ఏదో అధికార ధోరణి స్పష్టంగా కనిపించింది. వెంటనే వెనుక డోరు తెరుచుకుని ఒక మహిళ బయటకొచ్చింది. ఆమె చూసిన వెంటనే తృప్త కళ్ళల్లో చిన్న ఆశ్చర్యం, కొంచెం ఆందోళన కలిసిపోయాయి. ఇదెవరు అని ఎవరో గుసగుసలాడారు. అరవింద్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. గదివైపు వెళ్లాలని అతని ఉత్సాహం ఒక్క క్షణంలో చల్లారిపోయింది. అతని చూపు ఇప్పుడు ఆ కారు నుంచి దిగిన వ్యక్తులపై స్థిరపడింది. రఘువీర్ ముందుకు వచ్చి స్వాగతం పలికే లోపే ఆ వ్యక్తి నెమ్మదిగా మాట్లాడాడు. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందని చెప్పారు కదా, మేము లేటుగా వచ్చాం. అతని మాటల్లో ఏదో గాఢమైన ఉద్దేశం దాగి ఉందని అందరికీ అనిపించింది. సూరజ్ పేరు వినగానే అక్కడ ఉన్న వాతావరణం మరింత గంభీరంగా మారిపోయింది. అదే సమయంలో ఇంటి లోపల ఉన్న వారికి తెలియకుండానే నీలక్షి గది తలుపు దగ్గర ఎవరో అడుగుల శబ్దం వినిపించింది. సూరజ్, నీ వల్లే లేట్ అయిపోయింది. ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది, కానీ మనం ఇంకా రూమ్ నుంచి బయటికి రాలేదు. అయ్యో, మనం సరైన టైంకే చేరుకుంటాం అంటూ అతను ఆమె చీరను సరిచేసి ఇక నీటిగా కట్టాడు. అతని స్పర్శతో నీలక్ష శరీరం ఒక్కసారిగా వణికింది. నేను ఎన్నిసార్లు నిన్ను తాకినా నువ్వెప్పుడూ కొత్త పెళ్లి కూతురులానే వణికిపోతావు. అందుకే నేను నన్ను కంట్రోల్ చేసుకోలేను నీలా. నీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తుంది అంటూ సూరజ్ నీలక్షి కడుపుపై ప్రేమగా తట్టాడు. అక్కడ వారి రాబోయే బిడ్డ కోసం ప్రేమగా మాట్లాడుకున్నారు. నీలక్షి అతని జుట్టును పట్టుకుని తన వైపుకు లాగింది. ఇద్దరు ఆ ప్రేమలో మునిగిపోతున్న సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆమె వెంటనే అతన్ని విడిచి ఇక పైకి లేచింది. తన ఏకాగ్రత భంగం కావటంతో కోపంతో సూరజ్ తలుపు తెరిచాడు. బయట నిలబడి ఉన్న వ్యక్తిని చూసి అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏ క్షణంలో అయినా పేలిపోతుందేమో అన్నంతగా. హాయ్ బ్రో, నేను రాంగ్ టైంలో తలుపు తట్టానా? నీ ముఖం చూస్తే అలానే అనిపిస్తుంది అని అరవింద్ సరదాగా అన్నాడు. సూరజ్ అతన్ని కోపంగా చూస్తూ ఉన్నాడు. సూరజ్, అక్కడ ఏం చూస్తున్నారు అని. ఆభరణాలు పెట్టండి, నేను ఒంటరిగా వేయలేకపోతున్నాను అని నీలక్షి లోపల నుంచి పిలిచింది. నీల, నా చిన్ని ప్రిన్సెస్ అంటూ అరవింద్ సూరజ్ ను తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అరే అరవింద్ గారు, మీరెప్పుడు వచ్చారు అని నీలక్షి ఆనందంగా అతని దగ్గరకు వెళ్ళింది. మేమంతా ఇప్పుడే వచ్చామంటూ అతను ఆమెకు హారం వేశాడు. సూరజ్ కోపంతో పళ్ళు బిగించాడు. సూరజ్, మీరు చెప్పలేదు కదా జోధాపూర్ నుంచి వీరందరూ వస్తున్నారని. ఇప్పుడు వచ్చేసారు కదా. ముందే చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రిన్సెస్ అంటూ చివర్లో ఆమె చెంపపై ఇక కాళ్ళ తిలకం పెడుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. తర్వాత ఆమె చేతిని పట్టుకుని తనతో పాటు కిందకి తీసుకెళ్లాడు. తప్పనిసరిగా సూరజ్ కూడా వారి వెనుకే వెళ్ళాడు. హాల్లో అందరూ చేరిపోయారు. కొత్త దుస్తుల్లో ఏదో రాజు కుటుంబంలాగా ఉన్న అనన్య ఒడిలో కూర్చున్న బిడ్డను చూడటానికి రెండు కళ్ళు చాలనంతగా జనాలు చూస్తున్నారు. పూజా గదిలో శివుడి విగ్రహం ముందు నీలక్షి ముందుగా నిర్ణయించబడినట్లే అందరూ వేర్వేలు పేర్లు రాసి చీట్లు వేశారు. ఇప్పుడు ఈ చీటీ ఎవరు తీస్తారు? ఎవరూ కాదు, నా ప్రియమైన బిడ్డే. నీలక్షి బిడ్డను ముందుకు చేసింది. బిడ్డ అక్కడున్న వస్తువులను చెల్లా చెదురు చేస్తూ చివరికైతే ఒక కాగితం తీసుకున్నాడు. అరవింద్ దాన్ని తీసుకుని తెరిచి అందరికి చూపించాడు. చీటీలో ఉన్న పేరుని చూసి అనన్య తన స్థానంలోనే చాలా ఆనందంతో ఎగిరిపోయింది. ఆమె ఆనందాన్ని చూసి అందరూ సంతోషించారు. అక్క, ఇప్పుడు మీరు ఈ బిడ్డ చెవిలో ఈ పేరు 3 సార్లు చెప్పండి అని నీలక్షి అంది. అనన్య బిడ్డ దగ్గరకు వెళ్లి చెప్పింది. అభిజిత్, అభిజిత్, అభిజిత్. 3 సార్లు పేరు పలకగానే అందరూ ఆనందంతో పొంగిపోయారు. తర్వాత అందరూ ఒక్కొక్కరుగా అతన్ని పేరుతో పిలిచారు. 10 నెలలు గర్భంలో మోసి పుట్టించినట్టే పేరు పెడుతుంది.
ఈ అనాథ అదృష్టం చూడండి. ఒక పని మనిషిలో ఉన్న తెలివి నా సొంత కూతుర్లో కూడా లేదు. పెళ్ళైన వెంటనే కడుపులో ఒక బిడ్డను మోసుంటే ఇప్పటికే దీన్నంతా అయిపోయేది. నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. భర్త కూడా తోడులేడు. బతుకున్నాడో లేదో కూడా తెలియదు. ఇక్కడ ఎవరికైనా ఈ బిడ్డపై నిజమైన ప్రేమ ఉందా? ఈ కరుణ వసుంధర వైపుకు చూస్తూ అడిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.